అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా, కనుక ఈ 3 మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసేసుకున్నాం అన్నారు. ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు 3 పుత్రులు కలిగారు. సద్గురువైన అత్రి మహర్షికి